నమస్తే రైతు సోదరులారా. మనం మిరపవిత్తనాలు నాటినాక ఎన్ని రోజులకి మిరపవిత్తనాలు చూసుకోవాలి, మొలకొచ్చింది లేనిది, ఆ తర్వాత ఏమేమి చేయాలనేది మనం సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మనం నాటుకున్న తర్వాత ఒక 6 రోజుల తర్వాతన అవి మొలక శాతం ఎలా ఉంది ఏంటి అనేది మనం ముందుగా చెక్ చేసుకోవాలి. ఇది చూస్తే మీరు మొలక చాలా కూడా తక్కువలో కొద్దిలో ఉంది, అంటే ఇప్పుడు తీయకూడదు. ఇది కనీసం ఇవాళ సాయంత్రానికి తీసుకోవచ్చు. అంటే 7వ రోజుకి సాయంత్రానికి ఈ చీరలు అనేవి మనం తీసుకోవాలి. మనం 7 రోజుల తర్వాత సాయంకాలం పూట ఈ చీరలని మనం తీయాలి. అది కూడా ఎలా పడితే అలా తీయకూడదండి. ఇవి మెయిన్ వాటర్తో చల్లిన తర్వాతనే, వీటి మీద వాటర్తో చల్లిన తర్వాతనే ఈ చీరలు అనేది లేపుకునే వ్యవహారం చేయాలి. మనం ముందుగానే లేపటం వల్ల వీటికి ఈ మట్టి పిల్లలు అనేవి అతుక్కొని వీటితో పాటుగా మొక్క కూడా లేచి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం డైరెక్ట్గా మొదటగా ఇది లేపకూడదు. మీరు చూస్తున్నారు కదా, ఇదే రకంగా వాటర్ కొట్టాలి. ఆ తరువాత చీరలో 2 మనుషులు కలిసి చెరొక వైపు ఉండి నిదానంగా, ఒత్తిడి లేకుండా మొక్క మీద నిదానంగా లేపాలండి. చూడండి, మొక్క పర్సంటేజ్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూస్తే కనుక మొలక శాతం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ రకంగా జాగ్రత్తగా చీరలు అనేది తొలగించాలి. ఆ తరువాత ఇది వచ్చేసరికి ట్రాక్టర్ బ్యాండర్ది మెట్లాక్సిల్ అండ్ పావిస్టాను, ఈ 2 కలిపి ఒక బకెట్లో సరైన మోతాదులో కలుపుకోవాలి. కలుపుకొని మన తైవాన్ ఉంటుంది కదా గన్ను, ఆ గన్నులో పోసుకొని ఈ రకంగా స్ప్రే చేశాను. మీకు కనుక ఈ మందులు సరైన మోతాదు కావాలంటే మాత్రం నాకు కామెంట్లో చెప్తే నేను ఇంకొక వీడియో చేస్తానండి. దాంతోపాటుగా ఇవి వాసన వచ్చే గుళికలు ఎక్కడైనా దొరుకుతాయి. ట్రాక్టర్ బ్రాండెడ్ అయినా దొరుకుతాయి, వేరే బ్రాండ్ అయినా దొరుకుతాయి. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి చిమ్ముకొని ఉండటం వల్ల మకిల అంటే చిన్న చిన్న పురుగులు కానీ ఇలాంటివి ఆ మొలక శాతాన్ని కొట్టేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మాత్రం మీ నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి.